నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హెడ్లైన్స్ 14 టీంలతో బాలకృష్ణ మీద రైడ్ చేసిన ఏసీబీ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్ కరీంనగర్లో బీఆర్ఎస్ కు 3వ స్థానమే బండి సంజయ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరు వెంకట్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మునిగంట అనిల్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునిగంట అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విలువలను నమ్మి ఎన్ఎస్యుఐ వేదిక ద్వారా విద్యార్థి దశ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ నేడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం, అలాగే రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బలమూరు వెంకట్ ఏకగ్రీవ ఎమ్మెల్సీగా నియమించడం జరిగిందని, ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు నిత్యం విద్యార్థి, యువత, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురుమళ్ల శ్రీనివాస్, రాంప్రసాద్, పండగ సాయి హరీష్, సనాత్, దిలీప్, విక్రమ్, ఆయాన్, రాజేష్, రంజిత్, విష్ణు, అజయ్, రామ్మోహన్, ఆచార్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని లేదంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సీతారాంపురం చెందిన లింగారెడ్డి టీచర్కి పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి విషయంలో ఇబ్బందులు ఉండకూడదనుకుంటే 40 లక్షలు ఇవ్వాలని 21 డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ డిమాండ్ చేశాడు. లేకపోతే 4 గుంటలు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. తన వల్ల కాదని లింగారెడ్డి కాళ్లా వెళ్లపడ్డా సాగర్ వినిపించుకోలేదు. లింగారెడ్డికి సంబంధించిన భూముల నుంచి రోడ్డు వేయించాడు. వెనకపోతే మొత్తం స్థలం ఉండకుండా చేస్తానని బెదిరించాడు. కనీసం 10 లక్షలైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సాగర్ కూతురి అకౌంట్కు 2 లక్షలు ఫోన్పే చేసి మిగతా డబ్బును క్యాష్ రూపంలో ఇచ్చాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ఈ నెల 18న సిపి అభిషేక్ మహంతికి బాధితుడు లింగారెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఆధారాలు సమర్పించాడు. దీంతో విచారణ చేయాలని సిపి ఏసీపీని ఆదేశించారు. విషయం తెలుసుకున్న జంగిలి సాగర్ పోలీసులు కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాగర్పై గతంలోనూ భూములు లాక్కోవడం, ఇండ్లు కూల్చడం, ఇండ్లు కట్టుకునే వారి నుంచి లంచాలు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో 500 కోట్లు కూడబెట్టారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ. మాజీ కమిషనర్ అరవింద్ కుమార్ అండదండలతో 100 కోట్ల దోపిడీ జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. బాలకృష్ణ నివాసంతో పాటు ఆఫీస్, ఫ్యామిలీ మెంబర్స్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. 20 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు తెలంగాణ ఏసీబీ అధికారులు. అవును సార్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన రామడుగు సంపత్రావుకు చెందిన ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ఇంట్లో ఉన్న 3 లక్షల విలువైన వస్తువులు, సామగ్రి కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఉదయం పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లగా ఇంతలోనే ఇంత దారుణం చోటు చేసుకుందని బాధితులు సంపత్రావు, భాగ్య తెలిపారు. ఈ సంఘటనపై జమ్మికుంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి విచారణ చేపట్టారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కుమార్ కోరారు.
సారు మాది వెంకటేశ్వర్లపల్లె గ్రామం. మేము పొద్దున్నే లేచి పని చేసుకొని పోయినాం, బాయికాడికి వెళ్ళినాక ఒక గంటలనే కరెంటు షాక్ ఏమో వచ్చి అది ఎట్లా జరిగింది అయినదిగా కరెంట్ షాక్ వల్లనే జరిగింది. ఇవన్నీ పోయినాయి, ఇల్లు కాలింది, మొత్తం పోయినాయి. అందులో ఒకటి తీసేంత ప్రసక్తి కూడా సందియలేదు. ఏమేం కలిపినాయి? పరుపు, బల్ల, మంచం, కూలరు, టీవీ, మొత్తం సరుకులు, బియ్యం, 10 బస్తాల బియ్యం ఉండే. బియ్యం ఎంత నష్టం జరిగింది? 3 లక్షల దాకా అలా అయిపోయింది సార్. దయ గురిసి మా మీద దయించి ప్రభుత్వం బలంగా ఏమన్నా సాయం కొద్దిగా ఇవ్వండి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉరుదొండ రవి ఆధ్వర్యంలో 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ రాష్ట్ర సలహాదారులు షబ్బీర్ అలీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2వ వార్డు కౌన్సిలర్ సుతార్ రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, ఉరుదొండ రవి, గోని శ్రీనివాస్, పంపర లక్ష్మణ్, ఉరుదొండ ప్రవీణ్, కౌన్సిలర్ రవీందర్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుంచి రామేశ్వరపల్లి 2వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి షబ్బీర్ అలీ గారి ఇంటి వద్ద మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, పార్టీ పటిష్టపరుస్తానని ఈరోజు వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం. నేను బీజేపీ నుంచి గెలిచాను. తర్వాత మొన్న ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 2 నెలల కాల వ్యవధిలోనే మరి షబ్బీర్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. నా వంతు కృషి చేస్తూ పార్టీని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నగారి ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని, అన్నగారి నాయకత్వంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైభవం తీసుకొస్తానని అన్నగారి ఆధ్వర్యంలో తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లా వేణవంక మండలం వల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, ఉప సర్పంచ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు భారీ ఎత్తున ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ పార్టీలకు మద్దతు తెలిపిన వారికి అండగా ఉంటామని, తన సహాయ సహకారాలు అందిస్తానని, పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల కోసం అందరం పనిచేద్దామని ప్రణయ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో, నాపై భరోసాతో మీరు అందరు పార్టీలో చేరినందుకు నేను మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ ప్రాధాన్యత, ప్రతి ఒక్కరు ఇచ్చే బాధ్యత నాది. ఏ ఆపద ఉన్నా ఏదున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా అని మరొకసారి నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక జతల ఒక ధైర్యంగా మీరు కూడా ఉన్నారు. అందరం కలిసి ఎగ్జిస్టింగ్ కార్యకర్తలు ప్లస్ ఇప్పుడు మీరు తోడై మీరు అందరం కలిసి ఊరు వల్బాపూర్ గ్రామం కానివ్వండి, వీణవంక మండల్లో కానివ్వండి, మంచి రేపు రానున్న రోజుల్లో మెజారిటీ ఇచ్చి ఇంకా పార్టీ బలోపేతం చేయాలని అందరినీ కోరుకుంటూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీఆర్ఎస్కు 3వ స్థానమేనని, అధికారం పోయినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నారని భావిస్తున్నాడన్నారు. కేసీఆర్ పాలనలో అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అని, అందుకే బీఆర్ఎస్ను ప్రజలు బొందపెట్టారన్నారు. కరీంనగర్ అభివృద్ధి నిధులపై చర్చకు సిద్ధమా అన్నారు. వేములవాడ రాజన్న, కొండగట్ట అంజన్న వద్ద కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిన ఒక్క పని చేయలేదన్నారు. ఆయన కేటీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ఉపయోగపడలేదన్నారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి, ఎలకతుర్తి, సిద్దిపేట రోడ్, కరీంనగర్ వరంగల్ రోడ్ మరమ్మతు కోసం 41 కోట్ల రూపాయలు తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, తేగలగుట్టపల్లి ఆర్ఓబి నిర్మాణం,
శాతవాహన యూనివర్సిటీ, ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా తీసుకొచ్చామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేలాది కోట్లతో అభివృద్ధి చేశామని, అన్ని ఈ పుస్తకంలో పొందుపరిచామని చదువుకోవాలని హితవు పలికారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 3000 ఇండ్లు మంజూరు చేయించామని, ఇంకా కావాలంటే కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయిస్తామన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు మంజూరు చేయిస్తే నిధులు దారి మళ్లించారన్నారు. తాను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి లేఖలను బయటపెడితే దిగొచ్చారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కరీంనగర్కి వచ్చి చాలా మురిగిపోయిన విషయం చూసిన తర్వాత పాపం ఆయన అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన ఇంకా మంత్రి అని చెప్పి ఇంకా భావిస్తున్నట్టున్నాడు. అదే అహంకారం, ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన. 10 సంవత్సరాలు అబద్దాలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ భాషతోని అబద్దాలతోని నమ్మించి మోసం చేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కుటుంబం బండారం అంతా బయటపెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పిర్రో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. ఇంకా అదే వాగుడు, అదే మురుగుడు, అదే అబద్దాలు, ఇంకా అబద్దాలు చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన పక్క ఇంకో మేధావి ఉంటాడు. ఇక్కడ కరీంనగర్లో మేధావులు కరువైన బీఆర్ఎస్ పార్టీకి పక్క జిల్లా నుంచి మేధావిని అరువు చేసుకున్నారు, కిరాయి చేసుకున్నారు. ఆయనది జిల్లా కాదు, ఈ ప్రాంతం కాదు. ఇక్కడ బండి సంజయ్ మీద పోటీ చేస్తాడు, ఎవరు లేరారు వాళ్ళ పార్టీలా, ఎవరు ముందు రాలే. అందుకే పక్క జిల్లా తీసుకున్నాడు ఆయన. 2 సార్లు ఏదో తెలంగాణ ఉద్యమం అని చెప్పి గెలిపించారు. పక్క జిల్లాలను గెలిపించే కర్మ. సరే, ఆయన సొసైటీకి ఉపయోగపడతాడు, ఆయన వల్ల లాభం ఉంది, తెలంగాణకు ఉన్న లాభం ఉంది అంటే గెలిపిస్తారు ఆయన. కేసీఆర్ కుటుంబం ఇంకా మేధావి కుటుంబం కదా. కరీంనగర్ జగిత్యాల రోడ్కు, కరీంనగర్ వరంగల్ రోడ్కు 10 సంవత్సరాల్లో పనులెందుకు ప్రారంభించలే? పనులు ప్రారంభించేది నీ అయ్యచ్చి ప్రారంభించిన, నీ తాతచ్చి ప్రారంభించిన, నీ మేధావి ప్రారంభించిన. ఎవరు ప్రారంభించింది మరి? నేనే కదా ప్రారంభించేసింది మోడీ గారితో. కరీంనగర్ వరంగల్ రోడ్డు ఎంత అధ్వానమైన స్థితిలో ఉండే, రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. 10 సంవత్సరాలు ఏం బీకిండు? మీ అయ్య తీసుకొచ్చిండా, మీ తాత తీసుకొచ్చిండా, ఈ మేధావి తీసుకొచ్చిండా, నువ్వు తీసుకొచ్చినావా? 40 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన. ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా? నాకు ₹1 కోటి ఇచ్చేయండు. ₹1 కోటి ఇచ్చింది, ఇదంతా ₹1 కోటి రూపాయలతో గన్ని బొందలు పడ్డే, మొత్తం రోడ్లంతా ఖరాబ్ అయింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ₹1 కోటి ఇచ్చింది నేనే. అంత పెద్ద రూపాయలు ₹1 కోటి ఇచ్చిండు ఆయనే. నేను 40 కోట్ల వరకు వచ్చిన ₹1 కోటి ఇచ్చేయండు. మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు, వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు న్యాయ తీసుకొచ్చిండు, అని తాత తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చినా కదా. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? లెటర్లు ఏడవైనాయి, ఎందుకు ప్రారంభించలే పనులు 10 సంవత్సరాల? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము 3000 ఇండ్లకు శాంక్షన్ ఇస్తే, 80 కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమందికి డబ్బులు పెట్టించినావు? కరీంనగర్ జిల్లాలో కేవలం 3000 మంది ఉన్నారు నిల్వ నిడలేక. ఇంకో 20-30 దరఖాస్తు పెడితే, ఇంకో 20 శాంక్షన్ చేసుకొస్తే ఏమో నేను ముళ్ళేమోతుండే. నేను అన్నా కదా, ఇంకా శాంక్షన్ చేసుకొస్తా అన్నా కదా. మరి ఏడవైంది? నీ మేధావితనం ఏడవైంది? పార్లమెంట్ లో మాట్లాడు, చెవులు దుబ్బినాయి నీకు. ఈ మాట్లాడినోడు ఇది పట్టుకొచ్చి ఎన్ని కోట్ల ఇది పట్టుకొచ్చి చెప్పాలా నాకు? మీ అయ్య పార్లమెంట్కి పోయాడు ఎప్పుడన్నా చెప్పు. మీ అయ్య చరిత్ర తెలియదు నీకు. మీ అయ్య పార్లమెంటుకు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన పాపం, ఆయన బెదిరించి ఆయనతో దొంగ సంతకం పెట్టించిండు పార్లమెంట్ లో. మీ అయ్య సంతకం దొంగ సంతకం పెట్టించిండు. 3 సార్లు 4 సార్లు మీ అయ్య దొంగ సంతకాలు పెట్టి పార్లమెంట్ పోకుండా దొంగ సంతకాలు పెట్టించినటువంటి మూర్ఖుడు మీ అయ్య. నీ కుటుంబ చరిత్ర గది.
జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేన పార్టీలో సినీ నటుడు పృథ్వీరాజ్ చేరారు. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పృథ్వీరాజ్ పార్టీ గుట్టికి చేరారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేనాని కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రోల్ అంటే శ్యాంబాబు గెటప్లోనే వెళ్తాం, మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాం. ఎందుకంటే మా వీర మహిళలు అందరూ ఉన్నారు చాలామంది, ఒక టీమ్గా ఏర్పరచుకుంటాం, మొత్తం తిరుగుతాం. మొత్తం మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో అండ్ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు జెండాలు కలయిక ఒక రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వానికి, ఒక సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, మహిళల పట్ల జరిగే అన్యాయాలకు కూడా రెండు జెండాల కలయికే సరైన సమాధానం చెప్పుద్ది. నేను నిన్న కూడా మాట్లాడాను. అసలు ఎలా కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ భర్త గాలన్న ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శోభ స్వగ్రామం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లి పరామర్శించారు. శోభ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్యి బాలకృష్ణన్, వడితెల సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్ తదితరులు ఉన్నారు. మనసులో మాట నన్ను వెంకటేశ్వర్లపల్లికి తీసుకెళ్ళాడు. జగ్గంపేట మండలం కొర్రంపాలెం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని పడాల వీరబాబు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ అరెస్టును తట్టుకోలేక టీడీపీ వీరాభిమాని వీరబాబు మృతి చెందారు. ఆ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును భార్య మహాలక్ష్మికి అందజేశారు. ఈమె వెంట పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జిల్లాలోని పార్టీ నాయకులు ఉన్నారు. సరే సరే అయ్యా నమస్కారం. బాధ్య గారు మా ఊరు దిగులుగా ఉన్నాడండి. దిగులుగా ఉంటే అదే అని దిగులుగా ఉన్నావు అని అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, దానికోసం బాధగా ఉందరా అన్నాడండి. అంటే దానికి ఏం లేదురా, ఇబ్బంది ఏం పడకు, ఆయన వచ్చేస్తాడు 2 రోజుల్లో అన్నానండి. అంటే అలా 10 రోజులు దిగులుగా ఉండి 11వ రోజు మళ్ళీ లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తానని తెలిసి ఆ వార్త విన్న వెంటనే చేలోకి వెళ్ళి పురుగుల మందు తాగాడండి. తాగితే కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు బతకడమ్మా అని చెప్పారండి. ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ తర్వాత వెంటనే చనిపోయిన వెంటనే పార్టీకి ఇన్ఫార్మ్ చేసామండి. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే నెహ్రూ గారు, నవీన్ గారు చూసి పార్టీతో మాట్లాడి
ఆయనకి ఏ సహాయమైనా చేద్దామనో అని చెప్పారండి. దానివల్ల ఈరోజు భువనేశ్వర్ గారు మా గురపాలెం వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారండి. ఆ పిల్లలకు కూడా భవిష్యత్తులో అన్నీ చూస్తానని చెప్పారండి. ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమానికి నారా భువనేశ్వర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బెంగ పెట్టుకుని పడాల వీరబాబు అనే మా మామయ్య గారు మాయ చాలా దిగులుగా ఉండేవాడండి. దిగులుగా ఉంటుండగా ఏమవుద్ది ఎందుకంటే మచ్చలేని నాయకుడికి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ ఎటువంటి మచ్చలేని నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయారని దిగులుగా ఉండి మరి నా నాయకుడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి అలా దిగులుగా ఉంటుండగా 11వ రోజున మరి జైలుకి వెళ్ళి మరి మాకెవరికి తెలియకుండా అతనే ఆత్మహత్య చేసుకున్నాడండి. మరి ఆ విషయాన్ని జ్యోతుల నెహ్రూ గారి ద్వారాగా నవీన్ గారి ద్వారాగా మేము హైకమాండ్కి తెలియజేయడం జరిగింది. మరి మాట ఇచ్చిన ప్రకారంగా నిజం గెలవాలనే పేరుతోటి భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ యొక్క అక్రమ అరెస్ట్ వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి మరి ముందుకొచ్చి ఈ రోజున ఆ కుటుంబాన్ని ఓదార్చడంలో చాలా మేమంతా కూడా ఆనందంతో ఉన్నామండి. ఎందుచేతనంటే మరి తండ్రి లేడు, మరి బిడ్డలో భవిష్యత్తు కూడా ఆవిడ చూసుకుంటానని చెప్పేసి ఎంతో మనోధైర్యాన్ని కల్పించినందుకు మా గ్రామం తరపున మరి ఆవిడకి మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జ్యోతుల నెహ్రూ గారికి నవీన్ గారికి కూడా మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ సహకారంతో స్వయం ఉపాధి పొందుతున్నట్లు పలువురు తెలిపారు. హైదరాబాద్ హోటల్ ప్లాజాలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పలు రకాల వస్తువులను ప్రదర్శించారు. చెక్క బొమ్మలు, తేనె, రోబోటిక్ సహాయంతో సహాయం చేయడం, గానుగు నూనెలను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ అందించే సహకారంతో రాయితీ పొందుతూనే ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడిందని వివరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజెస్లో సైనిక్ అండ్ ఎన్డీఏ అని పెట్టడం జరిగింది. సో దాంట్లో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి. సో అందులో నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఎవరు కాలేదు. సో దాని తర్వాత నేను ఎన్డీఏ చూస్ చేసుకున్నాను. రెసిడెన్షియల్ కాలేజెస్లో ఇబ్రహీంపట్నంలో నా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను అక్కడ లైక్ మమ్మల్ని ఎవ్రీ ఇయర్ రాక్ క్లైంబింగ్కి తీసుకెళ్లేవాళ్ళు భువనగిరిలో. సో అలా ఒకరోజు ట్రైనింగ్కి వెళ్ళాము. సో ఆ ట్రైనింగ్లో నేను కొంచెం బాగా చేయడంతో మా టీచర్స్, మా సార్స్ వాళ్ళందరూ కూడా నీకు విల్ పవర్ ఉంది, బాగుంటుంది, చెయ్యి అని కొంచెం బాగా ఎంకరేజ్ చేశారు వారు కూడా. అండ్ నాకు కూడా దాని మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఒకటి మౌంట్ యోనమ్ అని ఎక్కాను. అండ్ దాని తర్వాత రష్యా అండ్ యూరోప్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రోస్ ఎక్కాను. సో దాని తర్వాత మౌంట్ ఎవరెస్ట్ బేస్కి వెళ్ళాను. అండ్ రీసెంట్లీ ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ పీక్ క్లైంబ్ చేశాను. అండ్ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని చెప్పాలంటే ముందుగా నాకు మౌంటైనరింగ్ గురించి ముందు ఏం తెలిసేది కాదు, ఏం తెలియదు కూడా నాకు. అండ్ నేను ఎప్పుడైతే ఆ రోజు భువనగిరికి వెళ్ళానో లైక్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నేను చేస్తుందాన్ని చూసి మా టీచర్స్ కావచ్చు అండ్ మా కోచ్ వాళ్ళు కావచ్చు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నువ్వు ఇది చేసినావు, బాగుంది, బాగా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ నాకు కూడా కొంచెం బాగా ఇంట్రెస్ట్ కలిగింది మౌంటైనరింగ్ మీద. సో అలా స్టార్ట్ చేశాను. సో చాలామంది ఏంటంటే కోర్స్ చేయకుండా లైక్ ట్రైనింగ్ అవేం లేకుండా మౌంటైనరింగ్ మీద అంటే నాలెడ్జ్ లేకుండా వెళ్తారు. సో ఏంటంటే అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది మిస్టేక్స్తో చచ్చిపోతూ ఉంటారు. ఆ కోర్సులు ఉంటాయి 2, అవి చేసుకోవచ్చు మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్లో. అవి 2 చేసుకున్న తర్వాత నార్మల్గా ఫిట్నెస్ ఏంటంటే మనం డైలీ ఎలా చేసుకుంటామో మన డిపెండ్, నీకు ఎలా చేయాలనిపిస్తుంది, నీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో గ్రౌండ్లో చేసుకోవచ్చు, లేదంటే జిమ్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. డైట్ ఏంటంటే నార్మల్ డైట్, అది ఎవరి ఇష్టం. మౌంటైన్స్లో ఏంటంటే మనకి ఏ ఫుడ్ దొరకదు, బ్రెడ్, మ్యాగీ, మనకు కావాల్సిన ఫుడ్ అయితే దొరకదు. కావాల్సిన ఫుడ్ ఏం దొరకదు, నీకు ఏది తినాలనిపిస్తే అది, అక్కడ ఏం దొరికితే తినేయాలి మనం. సో అట్లా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఫిట్నెస్ అంటే మీ ఇష్టం వచ్చిన గ్రౌండ్లో కూడా చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. నాకేం తెలియదు మౌంటైన్స్ కోసం. అండ్ ఇంకోటి మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లైక్ ఏమవుతుంది నెక్స్ట్ మినిట్, ఏమవుతుంది, కింద పడతామా, అసలు నాకు కొంచెం కూడా దాని మీద అప్పుడు నాలెడ్జ్ లేకుండే. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే కొంతసేపు చాలా భయంగా ఉన్నాను. ఫస్ట్ 3-4 డేస్ భయం ఏం లేదు. లాస్ట్ డే సమ్మిట్కి వెళ్ళే రోజు అంటే మా షెర్పాస్ అలాగా అంటే 3-4 డేస్ మాకేం చెప్పలేదు, మేము బాగానే ఉన్నాం, బాగానే చేస్తున్నాం. సో దాని తర్వాత 4th డే లాస్ట్ డే సమ్మిట్ డే, ఆ రోజు యాక్చువల్లీ సమ్మిట్కి నైట్ తీసుకెళ్తారు. సో నైట్ వాళ్ళు ఏమన్నారంటే మేము
వెళ్ళాం, లాస్ట్ క్యాంప్కి రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత అక్కడ తిన్నాం, తినేసి పడుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చి లైక్ మా హెల్త్ చెకప్ అంతా చెక్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ. దాని తర్వాత వాళ్ళు ఇలా చెప్పారనమాట, మౌంటైన్స్ ఇక్కడే ఉంటాయి, ఎటు పోవు, నువ్వు ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు, మధ్యలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మాకు చెప్పండి, మీరు అలా దాచుకోకండి అని చెప్పారు. సో అప్పుడు అంటే అతను కొంచెం బాగా మోటివేట్ చేసినట్టు చేశాడు. అండ్ ఇంకోటి నాకు కొంచెం బాగా భయం అనిపించింది, ఇట్లా అవుతుందా, నాకు ఇప్పటిదాకా ఏం కాలేదు, అక్కడికై నిజంగానే అవుతుందా, ఎవరికైనా అవుతుందా అని అనిపించింది. అండ్ అతను ఏమన్నాడంటే వామిటింగ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి నార్మల్గా అవి అని చెప్పాడు. కరోనా టైంలో మనకి ఎవరు డబ్బులు ఇస్తారు, ఆ కరోనా చచ్చిపోతున్న వాళ్ళందరికీ. సో ఆల్మోస్ట్ ఒక 6-7 months పట్టింది ఆ ఫండింగ్ మొత్తం 3-4 lakhs అవ్వడానికి. సో అలా చేసుకొని వచ్చాం. మళ్ళీ ఇది చేయకుండా వెళ్తే నెక్స్ట్ టైం మనల్ని ఎవరు నమ్ముతాడనేది ఒక థాట్ మైండ్లో తిరుగుతూ ఉంది. సో ఎలా అయినా చేయాలి అని అనిపించింది. సో మధ్యలో ఒక 5,000 meters దాకా వెళ్ళినప్పుడు వామిటింగ్ వచ్చింది. క్యాజువల్గా వస్తుందంట ఎవరికైనా. సో వామిటింగ్ వస్తే నాకు ఒకేసారి నాకు గుండె కొట్టుకుంటుంది, అది ఏమైనా అయిపోద్దా అని చాలా భయం వేసింది. సో అప్పుడు వాడు చెప్పాడనమాట, అప్పుడు నేను చాలా స్ట్రాంగ్గానే ఉన్నాను, బట్ వామిటింగ్ వచ్చింది, వీక్నెస్ లేదు ఏం లేదు, కానీ కొంచెం వామిటింగ్ రావడంతో నాకు భయం వచ్చింది, నాకు బాగా భయం వేస్తుంది. సో వాడు చెప్పాడనమాట, ఏం కాదు, వామిటింగ్స్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావా, నేను స్ట్రాంగ్ ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, బాగానే నడుస్తున్నాను. తర్వాత నడుస్తూ నైట్ జర్నీ కదా, నిద్ర లేదు, బాగా నిద్ర వస్తుంది, పడుకుందామంటే వాడు ఒక్క చోట వాళ్ళు ఏమన్నారంటే ఒక దగ్గర కూర్చుంటే అలాగా కూర్చుండిపోతే బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, దాన్ని ఇంకా బాగా అలసిపోతావు, సో 1 minute 2 minutes రెస్ట్ తీసుకోవాలి, నడవాలి ఇంకా అని చెప్పి కొంచెం సేపు కూడా రెస్ట్ ఇవ్వకుండా అలా తీసుకెళ్తూ అంటే ఎనర్జీ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, నైట్ నిద్ర లేదు. సో అలా నడుస్తూ వెళ్ళాం. మార్నింగ్ 6 o'clockకి మేము 3 points ఉంటాయి దాంట్లో మౌంట్ కిలిమంజారోలో. ఫస్ట్ పాయింట్కి రీచ్ అయ్యాం. రీచ్ అయినప్పుడు నాతో వచ్చిన నా ఫ్రెండ్ ముగ్గురే వెళ్ళాం మేము యాక్చువల్లీ ఇండియా నుంచి, ఒక అమ్మాయి మహారాష్ట్ర నుంచి వచ్చింది. సో అతను అక్కడ పడిపోయాడు కింద, అంటే తనకి ఎనర్జీ లేకుండే, సో తను అలాగా నిద్రపోయాడంట, అన్కాన్షియస్ అయిపోయాడంట. సో వాళ్ళు వెనుకుండిపోయారు. ఒక అమ్మాయి ఉంది, తనకు కూడా కొంచెం బాగా ఇక్కడ ఫ్రాక్చర్ అయి ఉండే, ఆ అమ్మాయి కూడా తనకు కూడా కొంచెం అయితే తను నా సెకండ్ తర్వాత వచ్చింది, అండ్ మాకంటే ముందు కూడా ఉన్నారు. సో అలా అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాను అనమాట. కూర్చొని సన్ రైజ్ వచ్చింది, అప్పుడే సన్ రైజ్ వస్తుంది 6 o'clockకి, అలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అది చూసి ఇంకా కొంచెం బాగా ఎనర్జీ వచ్చింది, అంటే అరే మొత్తానికి ఏదో వచ్చేసామని అనిపించింది. కానీ దాని తర్వాత ఇంకా కొంచెం కనిపిస్తుంది, కానీ కొంచెం దూరమే అనిపిస్తుంది, కానీ నడుస్తుంటే ఇంకా చాలా దూరం, అంటే మౌంటైన్స్లో ఎలా అంటే కొంచెం దూరమే కనిపిస్తుంది, కానీ నడుస్తూ ఉంటే చాలా దూరం ఉంటుంది, అది పెరిగిపోతూ ఉంటుంది. సో అలా అనిపించింది. దాని తర్వాత సెకండ్ పాయింట్కి రీచ్ అయ్యాను. సెకండ్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఫైనల్ రీచ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకొని వస్తున్నప్పుడు ఇంక ఇప్పుడు ఏమైపోయినా పర్లేదు, అంటే సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎంత వీక్నెస్గా ఉన్నా ఆటోమేటిక్గా కొంచెం అయితే ఎనర్జీ వస్తుంది, అంటే కంప్లీట్ చేసామనే ఆనందంలో బాగానే వచ్చాను. తర్వాత బాగా అలసిపోయినట్టు అనిపించి బాగా నిద్ర వచ్చి అలా కూర్చున్నాను, అలానే నిద్రపోయాను. అలానే ఎవరో మా అమ్మాయికి కొంచెం చేతి మీద బాగా దెబ్బ తగిలింది, అంటే ఒక పర్సన్కి ఒక్కొక్క షెర్పా ఉంటారు. సో నా షెర్పా ఇంకొకతను అమ్మాయిని తీసుకెళ్ళారు కిందకి, అండ్ మా ఫ్రెండ్ తను నాకటి తర్వాత వచ్చాడు ఇంకా. సో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోయారు తర్వాత. సో నేను ఒకడిని ఉండిపోయాను, నాతో షెర్పా కూడా లేడు అక్కడ. సో అక్కడ వేరే కంట్రీ వాళ్ళు ఎవరో నార్మల్గా ఒక జ్యూస్ ఇచ్చారు అండ్ ఒక చాక్లెట్ ఇచ్చారు. సో ఇంకా అది వాళ్ళు లేపారనమాట, లే అని చెప్పి జ్యూస్ వాటర్ ఇచ్చారు. సో అది తాగేసి ఆ చాక్లెట్ తింటూ ఇంకా కిందికి వచ్చాను మెల్లమెల్లగా. సో వచ్చిన తర్వాత బేస్ క్యాంప్లో ఇంకా మొత్తానికి అయిపోయిందని చెప్పి ఫస్ట్ సమ్మిట్ బాగా హ్యాపీగా అనిపించింది. సో ఎలా ఉంటుందంటే అన్న, ఆ రోజు ఏంటంటే డే మొత్తం నడిచాం, అంటే అది డిపెండ్స్ ఆన్ మౌంటైన్స్ కూడా ఉంటుంది. ఆ రోజు మొత్తం నడిచాం మేము. నడిచిన తర్వాత నైట్ మళ్ళీ సమ్మిట్కి వెళ్ళాం. సో అట్లా బాగా అలసిపోయాం డే మొత్తం నడిచి. కొన్నిసార్లు సమ్మిట్కి ఎప్పుడైనా నైట్ వెళ్తాం, ఎందుకంటే వెదర్ కూల్గా ఉంటుంది అని చెప్పేసి నైట్ తీసుకెళ్తారు. సో అట్లా నైట్ వెళ్తాం. మీతో వచ్చిన షెపర్డ్ ఎలా వర్క్ చేశారు, ఎలా అనిపించింది? అతను బాగా, అంటే చాలా మంచోళ్ళు, చాలా బాగా హెల్ప్ చేశారు. రెగ్యులర్గా వెళ్తుంటారు అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా. మీతో పాటు మాత్రం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మౌంటైన్స్ మీద కూడా ఎవరెస్ట్లో మనకెంత రిస్కీ ఉంటుందో వాళ్ళకి అంతే ఉంటుంది. కాకపోతే
వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకి రూట్ తెలుసు కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఆ ప్లేస్, అది ఎంత దూరం ఉంది మనకు అనిపిస్తుంది, అరే ఇంకా ఎంత దూరం అంటే మనం 5000 మీటర్స్ అనే అనుకుంటాం, కానీ నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా పెద్ద రూట్ ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.